లంచం ఇచ్చేందుకు ఓ రైతు భిక్షాటన చేశాడు. కర్నూలు జిల్లా వెలుగోడు మండలంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. అధికారుల తీరుపైన విమర్శలు వస్తున్నాయి. ఇక్కడ వినూత్నంగా భిక్షాటన చేస్తున్న ఈయన బిచ్చగాడు కాదు, ఓ రైతు. అధికారులు లంచం అడగడంతో ఇలా భిక్షాటన చేస్తున్నాడు. ఈయన పేరు మన్యం వెంకటేశ్వర్లు. కర్నూలు జిల్లా వెలుగోడు మండలం మాధవరం గ్రామానికి చెందిన రైతు. వెంకటేశ్వర్లకు చెందిన 20 ఎకరాల పొలం కబ్జాకు గురైంది. దీంతో తనకు న్యాయం చేయాల్సిందిగా అధికారుల చుట్టూ తిరుగుతున్నాడు. అయితే లంచం ఇస్తే గాని పని కాదని చెప్పడంతో షాక్ అయ్యాడు. అలియాస్ రాజు సన్నా వెంకటరెడ్డి, మాది మాధవరం గ్రామం, కర్నూలు జిల్లా వెలుగోడు మండలం. మా కుటుంబీకుల వల్ల పూర్వం నుంచి వచ్చిన ఆస్తిని అక్రమంగా, అన్యాయంగా, దౌర్జన్యంగా కబ్జా చేసి స్వాధీనం చేసుకొని మా భూమిపై పాస్బుక్లు ఆన్లైన్ చేపించుకొని మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్న ఎంఆర్ఓ ఆఫీసు అవతల ఉన్నం బాలసుబ్బయ్య, సన్నా పీరన్ అనే వ్యక్తులు మమ్మల్ని చంపడానికి కూడా ప్రయత్నిస్తున్నారు. మా భూమి 25 ఎకరాలు మాధవరం గ్రామంలో ఉంది. కానీ ఇంతవరకు కలెక్టర్ చుట్టూరు, ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూరు, ఆర్డీఓ ఆఫీస్ చుట్టూరు, అందరి చుట్టూరు తిరిగినా ఇంతవరకు నాకు ఎలాంటి న్యాయం జరగలేదు. అధికారుల తీరుతో పాటు తన బాధను అందరికీ తెలిపేందుకు వెంకటేశ్వర్లు నిరసన చేపట్టాడు. భార్యా పిల్లలతో కలిసి లంచం ఇవ్వాలి, ధర్మం చేయండి అని ఫ్లెక్సీలు పట్టుకుని భిక్షాటన చేశాడు. తన భూమి కబ్జాకు గురైందని, తమకు ప్రాణహాని ఉందని ఫ్లెక్సీల్లో రాసిన వెంకటేశ్వర్లు తమను పట్టించుకుని న్యాయం చేయాలని కోరాడు. గతంలో ఎంఆర్ఓ లంచం తీసుకుని పాస్ పుస్తకాలను తమ బంధువులకిచ్చాడని వెంకటేశ్వర్లు ఆరోపించాడు. తన దగ్గర డబ్బు లేకపోవడంతో భిక్షాటన చేయాల్సి వస్తోందన్నాడు. మా దగ్గర 1906 కాడ నుంచి ఈ దినం వరకు పూర్తి ఆధారాలు ఉన్నాయి. కావాలంటే ఎంఆర్ఓ ఆఫీస్కి ఇస్తాము, ఆర్డీఓ ఆఫీస్కి ఇస్తాము, కలెక్టర్ ఆఫీస్కి ఇస్తాము, ఎస్పీ ఆఫీస్కి ఇస్తాము. అందరి చుట్టూ తిరిగి మా జీవితాలు రోడ్డు మీద పడినాయి. మా కుటుంబం రోడ్డు మీద పడింది. ఇంతవరకు ఏ అధికారైనా పట్టించుకోలేదు. అధికారుల నిర్లక్ష్యానికి మా కుటుంబం ఈరోజు రోడ్డు మీద పడింది. ఎందుకయ్యా మాకు ఈ బాధలు? మా భూమి మాకు ఇప్పియండి, మా భూమిని సర్వే చేయండి, మా భూమికి పాస్బుక్లు ఇవ్వండి, మా భూమిని ఆన్లైన్ చేయండి. మీకు కాలు పట్టుకుంటాం, శిరస్సు ఉంచుతాం. అన్నీ మా పిల్లలతో, మా కుటుంబంతో ఈరోజు రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి లేదు మా పొలం కాకుంటే. వెంకటేశ్వర్లను సీఐ పిలిపించి మాట్లాడారు. భిక్షాటన చేయకుండా ఆపారు. అధికారులకు లంచం ఇచ్చేందుకు వెంకటేశ్వర్లు భిక్షాటన చేయటం వెలుగోడులో హాట్ టాపిక్ గా మారింది.